హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము బేసన్ లడ్డు చేసుకోబోతున్నాం. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక అరకప్పు దాకా నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం నెయ్యి, కొంచెం నూనె రెండు వేసుకోవచ్చు. నేను మొత్తం నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఒక కప్పు దాకా శనగపిండి వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని శనగపిండిని బాగా వేయించుకోవాలి. మనకి శనగపిండి అనేది ఎంత బాగా వేయించుకుంటే మనకి లడ్డూలు అనేది అంత టేస్టీగా ఉంటాయి. మనకి ఇలా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కొంచెం మధ్యలో ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి శనగపిండి వేయించే కొద్దీ మనకి వేగిన తర్వాత కొంచెం మనకి మంచి వాసన అనేది వస్తుంది. మనకి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు దాకా షుగర్ పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా మనము కలుపుకునే కొద్దీ మనకి షుగర్ కూడా ఆ హీట్ వల్ల మెల్ట్ అవుతూ కొంచెం మనకి లూజ్ అవుతుంది. కాబట్టి మనము కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనము కొంచెం దగ్గర పడి కొంచెం గట్టిగా అవుతుంది. మనకి ఒకవేళ మనకి ఎక్కువ కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే మనము కొంచెం మైదాని లైట్గా వేయించుకొని కలుపుకోవచ్చు. మ్యాక్సిమం మనకి ఇలాగే పౌడర్ వేస్తేనే షుగర్ పౌడర్కు మనకి కరెక్ట్ కొలతలు వేస్తే ఇదే సరిపోతుంది. మనకి ఏమీ లూజ్ అనేది అవ్వదన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత మనము ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మనకి చల్లారిన తర్వాత చిన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులు వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మనకి పిండి అయితే ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా హ్యాండ్తో మొత్తం ఇలా మొత్తం మనకి ఉంటలాగా ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా మనము కలుపుకున్న తర్వాత మనకి ఒక ఉంటలాగా మనకి పిండి అయితే ఎలా కలుపుతామో ఆ విధంగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మనకి ఏ సైజులో అయితే ఉంటలు కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఉంటలుగా చుట్టేసుకోవడమే. చూడండి మనకి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చుట్టేసుకోండి. మనకి ఈ లడ్డూలు ఫెస్టివల్కి, దీపావళికి అలా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.